హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు లివర్ యొక్క ప్రాముఖ్యత డయాబెటీస్ రావడానికైనా డయాబెటీస్ రాకుండా చేయడానికైనా దాని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. డయాబెటీస్ అనగానే అందరి దృష్టి ఇన్సులిన్ పైనే వెళ్తుందండి. ఎందుకంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని శక్తిగా కన్వర్ట్ చేయడంలో ఇన్సులిన్నే ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేది ప్యాంక్రియాస్ గ్రంథి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ లివర్ వర్సెస్ డయాబెటీస్ అంటున్నాం. ఇక్కడ లివర్ ప్రాముఖ్యత ఏంటి, ఇన్సులిన్ కి లివర్ కి మధ్య గల సంబంధం ఏంటి, ఈ రోజు వీడియోలో దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసేది బీటా సెల్స్ అంటారండి, దాన్ని ప్యాంక్రియాస్ అని కూడా అంటారు. సో ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తే లివర్ ఏమో కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఇన్సులిన్ ని రెగ్యులేట్ చేసేది ఒక సైలెంట్ పార్ట్నర్ ఎవరంటే లివరేనండి. మరి లివర్ ఏ విధంగా సైలెంట్ పార్ట్నర్ అండి? ప్యాంక్రియాస్ ఏమో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ ఇన్సులిన్ ఫస్ట్ టార్గెట్ ఎవరంటే లివరేనండి. ఫస్ట్ ప్యాంక్రియాస్ నుండి ఆ ఇన్సులిన్ లివర్కి చేరుతుంది. ఆ ఇన్సులిన్ లివర్కి చేరిన తర్వాత ఇన్సులిన్ లివర్తో కమ్యూనికేట్ చేస్తుందండి. ఇక నువ్వు షుగర్ని తయారు చేయొద్దు, షుగర్ ఆల్రెడీ బ్లడ్లో చాలా ఉంది, సో నేను వెళ్ళి ఆ షుగర్ పైన వర్క్ చేసి దాని శక్తిగా కన్వర్ట్ చేస్తాను అనే సిగ్నల్ ఆ ఇన్సులిన్ లివర్కి అందిస్తుంది. అప్పుడు లివర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎక్సెస్గా ఉన్నటువంటి షుగర్ బ్లడ్లో ఈ లివర్ గ్రహించి దాన్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి ఆ లివర్లోనే స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ లివర్ డైరెక్ట్గానే వర్క్ చేస్తోంది బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో. సపోజ్ మనము ఎర్లీగా భోంచేసి పడుకున్నాం, అప్పుడు మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది, ఎందుకంటే షుగర్ లేదు కదండి బ్లడ్లో. దానికి బదులు గ్లూకగాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్. ఆ గ్లూకగాన్ కూడా ఫస్ట్ వచ్చేది లివర్కేనండి. సో లివర్కి ఆ గ్లూకగాన్ ఏం సిగ్నల్ ఇస్తుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి నువ్వు షుగర్ని కాస్త రిలీజ్ చెయ్యి. ఆల్రెడీ ఇంతకు ముందు స్టోర్ చేసుకుంది కదండి, ఆ షుగర్ని, ఆ గ్లైకోజన్ని ఇప్పుడు బ్రేక్ చేసి షుగర్గా కన్వర్ట్ చేసి మళ్ళీ బ్లడ్లో రిలీజ్ చేస్తుంది మన లివర్. కాబట్టి మనం ఆహారం తీసుకునే టైంలో మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయి పూర్తిగా పడిపోయింది అనుకోండి, మనం చిన్న పని చేయడానికి కూడా మనకు సాధ్యపడదు. ఎందుకంటే ఆ గ్లూకోజే మనకు శక్తిని ఇస్తుంది ఏ చిన్న పని చేయాలన్నా సరే. కాబట్టి మన లివర్ ఈ గ్లూకోజ్ స్థాయి పూర్తిగా పడిపోకుండా కాపాడుతూ, రెగ్యులేట్ చేస్తూ, కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. ఇక మూడవ పని ఉందండి మన లివర్ చేసే పని. అదేంటి అంటే ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా ప్యాంక్రియాస్, ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే మన బ్లడ్లో కలుస్తుందో మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ప్రతి సెల్లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ ఉంది కాబట్టి. ప్రతి సెల్ కూడా ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ రిసెప్టార్స్ ఐడెంటిఫై చేస్తుందో మన బ్లడ్లో ఇన్సులిన్ ఉంది అని, అది గ్లూకోజ్ని అలౌ చేస్తుంది. సపోజ్ అలౌ చేసి వెళ్ళిపోయింది, సో ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ తగ్గిపోయింది. ఆ ఇన్సులిన్ ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, అది కూడా ఒక కెమికల్ అనుకోండి, అది మన బ్లడ్లో ఉంది. సో ఇప్పుడు ఆ ఇన్సులిన్ ఏమవుతుంది? మన లివర్ ఏం చేస్తుందంటే ఆ ఇన్సులిన్ పని పూర్తయిన తర్వాత దాన్ని పూర్తిగా క్లియర్ చేస్తుంది మన బ్లడ్లో ఉండి. అది ఒకవేళ చేయలేదనుకోండి, ఎక్సెసివ్ ఇన్సులిన్ అనేది మన బ్లడ్లో ఉండిపోతుంది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణమవుతుంది. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. సో ఇన్సులిన్ని టైం టు టైం క్లియర్ చేయడానికి మన లివర్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇక నాలుగవ పని ఏంటంటే మన లివర్ చేసే పనుల్లో ఇదొక గొప్ప పని అండి. అదే షుగర్ని తయారు చేసేస్తుంది మనం ఏం తినకపోయినా సరే. సపోజ్ మనం ఒక 2 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం భోంచేయం కదా, అప్పుడు మన బాడీకి శక్తి కావాలి పని చేయడానికి. చూస్తే షుగరా, మనం ఏం తినం కాబట్టి గ్లూకోజ్ తయారు కాదు. ఆల్రెడీ స్టోర్ చేసుకున్న గ్లైకోజన్ ఉంది కదండి, దాన్ని బ్రేక్ చేసి షుగర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా లివర్, అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, లివర్లో లేదు. ఇప్పుడు మనకి ఎనర్జీ కావాలి. అప్పుడు లివర్ ఏం చేస్తుందంటే మన ప్రోటీన్ నుండి అది షుగర్ని తయారు చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ నుండి, అమినో యాసిడ్స్ నుండి, అంటే ఇండైరెక్ట్లీ దట్స్ ప్రోటీన్ బ్రేక్ చేసుకుని షుగర్ని తయారు చేసుకుంటే మన బాడీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో మన ఉపవాసం కంప్లీట్ అయిపోయింది, మనం మళ్ళీ భోంచేసాం అంటే భోజనం ద్వారా తయారైనటువంటి గ్లూకోజ్ మళ్ళీ మన బ్లడ్లోకి కలిసింది. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ వ్యాధి ఆల్రెడీ ఉంది, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు లివర్కి కమ్యూనికేషన్ ఉండదు ఆల్రెడీ బ్లడ్లో షుగర్ ఉందా లేదా అనేది. అది చెవిటిదైపోతుంది లివర్.
అది పట్టించుకోదు సిగ్నల్స్ని. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఈ షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఇంతకుముందు, అది ఆపదు, కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అది డయాబెటీస్ ఎంత వర్స్ట్గా తయారైపోతుందంటే ఇంకా దాన్ని మాటల్లో చెప్పలేము. సో లివర్కి ఆ కమ్యూనికేషన్ బ్రేక్ అయిందంటే డయాబెటీస్ కంట్రోల్ కాదు. సో ఇక్కడ లివర్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుందండి. సపోజ్ మనకి ఫ్యాటీ లివర్ వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎన్ని అనంతాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం. సో ఫ్రెంచ్ ఫ్రైస్లో మొత్తం అంతా కూడా ఈ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, అది కూడా రిఫైన్డ్ ఫుడ్. సో ఆ ఫుడ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫెక్ట్ చేసేది మన లివర్ని. లివర్ ఓవర్లోడ్ అయిపోతుందండి. సో ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల మన బ్లడ్లోకి ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉందో మన బ్లడ్లో, ఈ ప్యాంక్రియాస్ ఇమీడియట్గా సిగ్నల్ పంపిస్తుంది లివర్కి. లివర్ ఎక్సెసివ్ షుగర్ ఉంది, కాస్త అబ్జార్బ్ చేసుకొని అది స్పాంజ్ లాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఎంత ఎక్కువగా ఉందంటే గ్లూకోజ్, అది గ్లైకోజన్గా కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది కదా, దాని అవధులు కూడా దాటిపోయింది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే లివర్ దాన్ని ఫ్యాట్ కింద, కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అనేది బిల్డప్ అవుతుందో మన లివర్లో, అప్పుడే మనకు ఫ్యాటీ లివర్ అంటాం. ఆ ఫ్యాట్నే మనం ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఎప్పుడైతే లివర్ ఈ ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవుతుందో దాని పరిమాణం కన్నా అది పెద్దదైపోతుంది. మనము చూస్తే ఒక హెల్తీ లివర్కి, ఒక ఫ్యాటీ లివర్కి ఆ తేడా నిట్టే మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే అది ఫ్యాటీ లివర్ అవుతుందో అది ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతుంది. అంటే ఇన్సులిన్కి రెస్పాండ్ కాదు. ఇప్పుడు ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ వస్తుంది కదా, ఆ సిగ్నల్ ఇస్తుంది కదా, అది వినిపించుకోదు. అప్పుడు ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీరు ఊహించగలరు. మన బ్లడ్లో ఎంత గ్లూకోజ్ పెరిగిపోతుంది, అసలు ఏం చేస్తుంది మన లివర్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది ఇంకా ఈ షుగర్ని. సో అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అక్కడ. ఎప్పుడైతే లివర్ ఎక్సెసివ్ షుగర్ని, గ్లూకోజ్ని మన బ్లడ్లోకి పంపిస్తోందో ఈ ప్యాంక్రియాస్ చెబుతోంది కాస్త హెల్ప్ చేయని, కానీ అది వినిపించుకునే స్థితిలో లేదు. కాబట్టి ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఎక్సెసివ్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతా షుగర్ని మొత్తం శక్తిగా కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తుంది అనమాట. అది ట్రై చేసి 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 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అలసిపోయి పని చేయడం ఆపేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ పూర్తిగా పనిచేయదు, రాదు అసలు. అప్పుడే మన వాళ్ళు ఇన్సులిన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ ఉంటారు. సో ఇదండి మన ఫ్యాటీ లివర్కి మరియు డయాబెటీస్కి మధ్య గల కనెక్షన్. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మనకు రోజు లభిస్తుంది. థ్యాంక్ యూ.